తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ దుర్మార్గ పాలనలో సంక్షేమ వసతి గృహాలు నరకానికి నకళ్లుగా మారాయని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మండిపడ్డారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసమర్థ కారణంగా హాస్టల్ విద్యార్థులకు కనీసం మంచి ఆహారం కూడా అందడం లేదని, కలుషిత ఆహారంతో విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ పాలనలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలను కక్ష సాధింపుల్లో భాగంగా నిర్వహించేశారని, పేద విద్యార్థుల జీవితాలతో కూటమి సర్కార్ చెలగాటం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకటనలు చేసేటువంటి ముఖ్యమంత్రి గారికి వారి హర్షదృష్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు సమస్యల మీద వారి దృష్టి సారించడం లేదు. అది నిజం. ఈ నిజాన్ని ప్రజాపక్షాన ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం పైన ఏదో ఒక నింద వేసి ఒక అబోధ కల్పన సృష్టించి తద్వారా ప్రజల దృష్టిని ఆ సమస్యలపై వెళ్లకుండా చూసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగమే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కానీ ప్రజలు ఎవరైతే ప్రభుత్వాల యొక్క ఆసరాతో జీవనం గడపాలనుకుంటారో, ప్రభుత్వం ఆసరా అందిస్తేనే వారి జీవితాల్లో మార్పు ప్రారంభం అవుతుందని ఆశిస్తారు. అటువంటి ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమాలతో పాటుగా తోడ్పాటు, ఈ రెండు అందించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మనం గడిచినటువంటి వారం రోజులుగా చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మాటలు ఎప్పుడూ ఎలా ఉంటాయంటే క్వాంటమ్ వ్యాలీ అంటారు. ఏఐ ద్వారా ఈ దేశంలోనే మనం అగ్రగామిగా ఉన్నామంటారు. ఎక్కడో ఎలాన్ మస్క్ గురించి ఒకసారి పేపర్లో చదువుతారో లేదా చూస్తారో, దాన్ని మించిన నాలెడ్జ్ నా దగ్గర ఉందంటారు. నేను సూటిగా అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారు, మీరు క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చినా, ఏఐ తీసుకొచ్చినా, లేదా కొత్తగా ఏదో P4 చెప్తున్నారు, ఏది తీసుకొచ్చినా వ్యవస్థలో నడుస్తున్నటువంటి సంక్షేమానికి సంబంధించిన హాస్టల్స్ పరిస్థితి మీరు చూసారా? మాట్లాడితే సింగపూరు, జపాన్, లేకపోతే అమెరికా ఇటువంటి దేశాలను పోల్చుకునే మీరు ఈ హాస్టల్లో పిల్లలు పడుతున్నటువంటి అగచాట్ల గురించి పట్టించుకున్నారా? సాక్షాత్ మీ హోంమంత్రి గారు ఒక హాస్టల్కి వెళ్ళి భోజనం చేసి ఆ రైస్ బాగోలేదు, రేషన్ రైస్ ఎందుకు ఇక్కడ ఇస్తున్నారని అడిగారు. అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? రేషన్ రైస్ బాగోలేదని సాక్షాత్తు మీ కేబినెట్ మంత్రి చెప్తే దాని మీద మీరు తీసుకున్నటువంటి బాగోలేని రైస్ని మార్చడానికి చేసిన ప్రయత్నాలు ఏమిటి? ఏ హాస్టల్లో చూసినా నీలపప్పు, మురికి, హాస్టల్లో ఎక్కడ పిల్లలు పడుకోవడానికి చెద్దరులు లేవు, దుప్పట్లు లేవు, దోమల మయం. మీరు గతంలో ఒకసారి దోమల మీద యుద్ధం చేశారు. ఇవాళ హాస్టల్ పిల్లల రక్తం అంతా కూడా పీల్చేస్తున్నాయి. హాస్టల్ పిల్లలు ఇవాళ రోగాల బారిన పడుతున్నారు. బీసీ హాస్టల్ అవ్వచ్చు, ఎస్సీ హాస్టల్ అవ్వచ్చు, ఎస్టీ హాస్టల్ అవ్వచ్చు. ఎక్కడా సరైన మరుగుదొడ్ల వసతి సదుపాయాలు లేవు. ఇవన్నీ చూసినప్పుడు మీరే, మీ కేబినెట్ మంత్రి గారే ఎండార్స్ చేశారు సరైన రైసు ఈ ప్రభుత్వం సప్లై చేయలేదని. దానికి మీ సమాధానం ఏమిటి? ఏదైతే హాస్టల్స్ నిర్వహణ ఉందో బీసీ సంక్షేమానికి కానీ, ఎస్సీ సంక్షేమానికి కానీ, ఎస్టీ సంక్షేమానికి కానీ గతాన్ని వెతుకుతారు తప్ప మీరు చేయాల్సినటువంటి బాధ్యత అంటే అక్కడ సమస్యను మీరు గుర్తించిన తర్వాత ఆ సమస్య పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం ఏ ప్రయత్నం చేసింది? ఆ ప్రయత్నం చేస్తే ఇవి ఎందుకు జరగలేదు? దీన్ని నిర్లక్ష్యం చేసిందా లేదా? నేను అందుకే ప్రజల్ని అడుగుతున్నాను. మీరే న్యాయ నిర్ణేతలు. ఈ హాస్టల్ని పూర్తిగా గాలి కొదిలేసింది ఈ ప్రభుత్వం. 15 మాసాల ప్రభుత్వ పాలనలో హాస్టల్ మీద ఎక్కడా శ్రద్ధ వహించట్లేదు. ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, ప్రతిపక్షం అడుగుతుంది. మీరు ఇక్కడ వైఫల్యం చెందారు. హాస్టల్ల సదుపాయ కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందారు.
కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల సొంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఆభరణాలు, యజ్ఞోపవీతం, గంధం మొదలైనటువంటివన్నీ కూడా మంత్రపూర్వకంగా యథాశక్తిగా స్వామికి సమర్పించడం జరిగింది. ఆ తర్వాత మిగిలిన స్తోత్ర నామాచరణలుగా 108 నామాలతో తులసితో కానీ పువ్వులతో కానీ అర్చించడం జరుగుతుంది. ఈ 108 నామాలు పూర్తయ్యే పర్యంతం పూజలో ఉన్నటువంటి వారందరూ కూడా మీ మనస్సులో ఉన్నటువంటి వారి మనస్ఫూర్తిగా స్వామికి చెప్పుకొని ఓమాయ అనేటటువంటి నామాన్ని జపిస్తూ కూర్చోండి. ఓం జగద్వన్యాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కేశవాయ నమః, ఓం మధుసూదనాయ నమః. తాంబూలం ఆ తాంబూలకి నమస్కారం చేసుకోండి. తాంబూలం ఈ పల్లెలు వినాయకుడి హారతి చూపించండి. ఈ చూపించండి. కాకినాడ క్రీడా మైదానం వేదికగా ఆగస్టు 3 నుండి 20 వరకు ఆర్మీ నియామక ర్యాలీ, 1 నుండి 12వ తేదీ వరకు జాతీయ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ పోటీల ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించారు. రెవెన్యూ, ఆర్మీ, కాకినాడ నగరపాలక సంస్థ, క్రీడా అభివృద్ధి, హాకీ ఆంధ్రప్రదేశ్ అధికారులతో ఏర్పాట్లపై జేసీ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ 2 కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, క్రీడాకారుల వసతి, భోజనం, ఇతర సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలన్నారు. ఈ నెల 30 నాటికి ఏర్పాట్లు పూర్తి చేసేలా అధికారులు కృషి చేయాలని అధికారులను జేసీ ఆదేశించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఉండి మండల భవన నిర్మాణ యూనియన్ అధ్యక్షుడు శేషాద్రి శివశంకర్ శ్రీను డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ సమస్యలను పరిష్కరించాలంటూ భవన నిర్మాణ యూనియన్ కమిటీ సభ్యులు ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు అడప గణేష్, కేశవ, సాయి, సతీష్, యేసుబాబు, యూనియన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్యాలయం వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఏఐటీసీయు అనుబంధంతో ప్రతి మండలంలో, కేంద్రంలోనూ కూడా ప్రతి తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఏదైతే ఈ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రతి మండల కేంద్రంలో కూడా వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. మా ఏదైతే వెల్ఫేర్ బోర్డు ఉందో అది వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే మా ఈ పాతవి సుమారుగా 46,000 క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నవి. ఆ పెండింగ్లో ఉన్న క్లెయిమ్లన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు వినతి పత్రం అందజేయడం జరిగింది. చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ జయంతి సందర్భంగా తమిళనాడులో తిరువతిరై ఉత్సవం వైభవంగా సాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గంగయ్యకొండ చోళాపురం ఆలయంలో జరుగుతున్న ఈ ఉత్సవానికి హాజరయ్యారు. ప్రధాని సాంప్రదాయ దుస్తులైన తెల్లటి ధోతి, తెల్ల చొక్కా,
మెడలో ధరించే అంగవస్త్రంతో ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలోని స్థానిక పండితులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. समय में मुझे भगवान बृहदेश्वर शिव के चरणों में उपस्थित होकर के पूजा करने का सौभाग्य मिला है। रुद्राय अदल रुद्राय विदल रुद्राय सुदल रुद्राय महादल रुद्राय धलादल रुद्राय तलादल रुद्राय पादाल रुद्राय नमो नमः। सावन का मास हो, राज राजा की श्रद्धा भूमि हो और इलिया राजा की तपस्या हो, कैसा अद्भुत वातावरण, बहुत अद्भुत वातावरण। और मैं तो काशी का सांसद हूँ और जब ओम नमः शिवाय सुनता हूँ रोंगटे खड़े हो जाते। आज जब मैं हेलीपैड से यहाँ आ रहा था 3-4 किलोमीटर का रास्ता काटते हुए और अचानक मैंने देखा एक बड़ा रोड शो बन गया और हर एक के मुंह से ऑपरेशन सिंदूर का जय जयकार हो रहा था। राजा चोला, राजेंद्र चोला, ये नाम भारत की पहचान और गौरव के पर्याय है। चोला साम्राज्य का इतिहास और विरासत ये भारत के वास्तविक सामर्थ्य का ट्रू पोटेंशियल का उद्घोष है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబు బెస్ట్ పాలసీలన్నీ సింగపూర్ నుంచే వస్తున్నాయని వెల్లడి. ఒక్కసారి ఒప్పందంపై సంతకం చేశాక ఆ ప్రాజెక్టు పూర్తి బాధ్యత తమదేనన్న మంత్రి లోకేష్. అన్ని అనుమతులు సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం. కూటమి సర్కార్ సంక్షేమ హాస్టళ్లను సర్వనాశనం చేస్తుందన్న మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. వసతి గృహాల్లో మెరుగైన మెనుకు మంగళం పాడాలని ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం DCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.